రాష్ట్రాన్ని అరాచకంతో కక్షపూరిత రాజకీయాలతో భ్రష్టు పట్టించి రాష్ట్ర ప్రజలందరినీ కూడా అన్ని విధాలుగాను కూడా బాధితులుగా మిగిల్చినటువంటి తరుణంలో ప్రజలందరూ కూడా ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని ఒక కసితో ఒక నిశ్శబ్ద విప్లవంలాగా పెద్ద ఎత్తున ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో మోడీ గారి సహకారంతో కూటమి ప్రభుత్వం ఏర్పడే విధంగా ప్రజలు పెద్ద ఎత్తున తీర్పిచ్చి ఈరోజు రాష్ట్రంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పుతో గతంలో ఎన్నడూ లేని విధంగా భవిష్యత్తులో కూడా ఇటువంటి ఫలితాలు రాని విధంగా ప్రజలందరూ కూడా ఇచ్చినటువంటి తీర్పు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా కనువిప్పు కలగాలి. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక బాధ్యతతో ప్రజల పట్ల ఒక బాధ్యతతో ఉండాలి. ప్రజలకి సేవ చేసేటటువంటి క్రమంలో ఒక బాధ్యతగా ఉండాలి. అధికారం అహంకారంగా మారితే ఎటువంటి పరిస్థితి వస్తుందనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా వారి పార్టీ శాసనసభ్యులకి మంత్రులకి ఈరోజు కనువిప్పు కలగాలి. ఈ విధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను కూడా అమలు చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తొలి 5 సంతకాలతో ప్రజలకిచ్చిన హామీని నిలబెట్టుకోవడంతో పాటుగా వారందరి జీవితాల్లోనూ కూడా మార్పు తీసుకొచ్చే విధంగా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి ఏ విధంగా జాబ్ లెస్ క్యాలెండర్ రిలీజ్ చేసి ప్రజల్ని మోసం చేశాడో, డిఎస్సి పెడతానని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారో వాటన్నిటికీ ఈరోజు సమాధానం చెప్పే విధంగా మెగా డిఎస్సిని ప్రకటించి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెడతానని చెప్పారో దానికి అనుగుణంగా ఈరోజు మెగా డిఎస్సి ద్వారా 16,357 టీచింగ్ ఆర్ నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి దానిని డిసెంబర్ లోపు కూడా పూర్తి చేస్తామని చెప్పి స్పష్టమైనటువంటి హామీతో పాటుగా అమలు చేసే విధంగా మొదటి సంతకం చేయడం జరిగింది. ఈ మెగా డిఎస్సి ద్వారా ఎంతో కాలంగా వేచి చూస్తున్నటువంటి నిరుద్యోగుల ఆశలు ఫలించే విధంగా విద్యా వ్యవస్థని మరింత పటిష్టం చేసే విధంగా కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు కూడా 2 డిఎస్సీలు నిర్వహించి దాదాపు 16,000 ఉద్యోగాలు భర్తీ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఆ రోజు మళ్ళా ఈరోజు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని అమలు చేసి ఈ మెగా డిఎస్సిని అమలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ మేరకు ఈరోజు దాని మీద కూడా రెండవ సంతకం చేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి నల్ల భూచట్ట చట్టాన్ని ఈరోజు రద్దు చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ చట్టాన్ని 2023 అక్టోబర్ 31వ తేదీన ఏదైతే జీవో ఇచ్చారో ఆ జీవోలో కానీ తర్వాత ఇచ్చినటువంటి జీవోల్లో కానీ వివిధ రకాలుగా ఇచ్చి ప్రజలను మోసం చేసే విధంగా ప్రజల భూములను కూడా దోపిడీ చేసే విధంగా ఇచ్చినటువంటి నల్ల చట్టాన్ని రద్దు చేసి ఈరోజు ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేసుకున్నటువంటి పరిస్థితిని మనందరం కూడా చూడొచ్చు. ఈ చట్టంలో గతంలో ఇచ్చినటువంటి జీవోలో ముందుగా ఇచ్చినటువంటి జీవోలో ఎనీ ఆఫీసర్ చేయొచ్చు అనేది ఇస్తే తర్వాత దాంట్లో ఎనీ పర్సన్ క్యాన్ చేయొచ్చు అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఎవరైనా సరే మన భూములు రిజిస్ట్రేషన్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. అంత లోపభూయిష్టంగా ఇచ్చినటువంటి చట్టాన్ని కూడా
రద్దు చేసి అప్రజాస్వామికంగా తీసుకొచ్చినటువంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేసి రెండవ సంతకం కూడా చేయడం జరిగింది. ఇచ్చిన హామీని నిలబెట్టుకుని రెండవ సంతకం ద్వారా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేశారు. మనం ఇవన్నీ కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎంత అన్యాయంగా చేశాడనే దానికి ఈ పాస్ పుస్తకాలు కూడా ఆయన బొమ్మ వేసుకుని ప్రజలందరూ కూడా దీని గురించే భయపడిపోయారు. ఈరోజు ఆయన బొమ్మలు వేసుకుని ప్రతి దాని మీద కూడా ఆయన నవరత్నాల బొమ్మలు వేసుకుని అలాగే పాస్ పుస్తకం లోన్ కూడా ప్రతి పేజీ మీద కూడా ఈ బొమ్మ, అంటే ఇది ఈ భూమి కింద ఉంది కానీ ఆ రైతుకు సంబంధించిన భూమి కింద లేదు. ఇటువంటి దుర్మార్గంగా వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎందుకు తిరస్కరించారనే దానికి ఇది ఒక సమాధానం ఈరోజు. అలాగే మూడవ సంతకం కలిపి మొదటి నెల జూలై నెలలో దాదాపు 4,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం అందిస్తుంది జరుగుతుంది. అలాగే 4వ సంతకం నైపుణ్య గణన. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి ఎంతో మందికి యువతకి ఉపాధి కల్పించే విధంగా దేశ విదేశాల్లో రాష్ట్రంలోనే కాకుండా ఎంతో మందికి యువత భవిష్యత్తుని ఆ రోజు కల్పిస్తే అందులో ఏదో అవకతవకలు జరిగి అవినీతి జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా కేసులు పెట్టి అక్రమంగా జైల్లో పెట్టినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఈరోజు యువత రాష్ట్రంలో ఉన్నటువంటి 50% మంది యువత వారి భవిష్యత్తుకి ఒక మార్గం కల్పించే విధంగా ఈరోజు నైపుణ్య గణనని చేపట్టడం జరిగింది. అంటే దీని ద్వారా రాష్ట్రంలో ఏటా కాలేజీల్లో నుంచి కానీ ఇంజనీరింగ్ కాలేజీల్లో కానీ డిగ్రీ కాలేజీల్లో కానీ బయటకు వస్తున్నటువంటి విద్యార్థులు దాదాపు 4.5 లక్షల మంది ఉన్నారు. ఈ 4.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలన్నా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్నా వారికి కావలసినటువంటి నైపుణ్యత ఎటువంటిది, ఏ విధమైనటువంటి నైపుణ్యత కావాలనేది ఈ గణన ద్వారా సర్వే చేసి ఆ గ్యాప్ ఫిల్లింగ్ చేయడం జరుగుతుంది. ఈ నైపుణ్య గణనలో ముఖ్యంగా 3 రంగాల్లో, ఒకటి ఉత్పత్తి రంగంలో, 2 సేవా రంగంలో, అలాగే 3వది నిర్మాణ రంగంలో, కన్స్ట్రక్షన్లో కానీ మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ సర్వీస్ సెక్టర్లో కానీ ఈ 3 రంగాల్లో ఎటువంటి నైపుణ్యత ఈరోజు కాలేజీల్లో చదువుతున్నటువంటి యువతకు కావాలనేది గణన చేసి ఆ దిశగా వారికి అటువంటి ఏర్పాట్లు చేసి వారి కాళ్ళ మీద వారు నిలబడే విధంగా ప్రభుత్వం వారికి సరైన రీతిలో ఉపాధి కల్పించే విధంగా దీని ద్వారా కల్పించడం జరుగుతుంది. పరిశ్రమలకి కావాల్సినటువంటి అవసరాల ద్వారా పరిశ్రమలకి ఈరోజు కాలేజీ నుంచి వచ్చేటప్పటికీ వారికి ఆ స్కిల్ సెట్తో ఉండి ఆ జాబ్ సూట్ అయ్యే విధంగా కూడా చేయడం జరుగుతుంది. ఈ విధంగా 4వ సంతకం నైపుణ్య గణన ద్వారా చేయడం జరిగింది. ఈరోజు జగన్ రాగానే మూసేసినటువంటి అన్నా క్యాంటీన్ని రాబోయే 100 రోజుల్లో మరలా పునరుద్ధరించి పేద ప్రజలకు 5 రూపాయలకే భోజనం పెట్టడం జరుగుతుంది. పేదల కూలీలతో పాటుగా వివిధ పనులపై పట్టణాలకు వచ్చే ప్రజలందరూ కూడా గతంలో ఈ అన్నా క్యాంటీన్ ద్వారా వారు ఆకలి తీర్చుకునేటటువంటి పరిస్థితి ఉండేది. వీళ్ళు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అనేక అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా ఈరోజు మూతపడడం జరిగింది. అయినప్పటికీ కూడా తణుకులో అన్నా క్యాంటీన్ని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 5 సంవత్సరాలు కూడా నడిపించడం జరిగింది. రాబోయే 100 రోజుల్లో ప్రభుత్వ పరంగా అన్నా క్యాంటీన్ కూడా పునరుద్ధరించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా అన్ని అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభించడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ విధంగా ఈ 5 సంతకాలతో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఇచ్చినటువంటి హామీల్ని నిలబెట్టుకునే విధంగా ఈ సంతకాలు చేసి ఈ జీవోను కూడా విడుదల చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఈ రాష్ట్రంలో ఒక ప్రజా ప్రభుత్వం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేటటువంటి ప్రభుత్వం ఈరోజు రావడం జరిగింది. ఈ ప్రజల ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఏదైతే కూటమి ఇచ్చినటువంటి హామీల్ని అన్నింటినీ కూడా అమలు చేసి ప్రజలకి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. కలిపి మొదటి నెల జూలై నెలలో దాదాపు 4,000 కోట్ల రూపాయలు
ఈరోజు ప్రభుత్వం అందిస్తుంది జరుగుతుంది. అలాగే 4వ సంతకం నైపుణ్య గణన. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి ఎంతోమందికి యువతకి ఉపాధి కల్పించే విధంగా దేశ విదేశాల్లో రాష్ట్రంలోనే కాకుండా ఎంతోమందికి యువత భవిష్యత్తుని ఆ రోజు కల్పిస్తే అందులో ఏదో అవకతవకలు జరిగింది, అవినీతి జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా కేసులు పెట్టి అక్రమంగా జైల్లో పెట్టినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఈరోజు యువత రాష్ట్రంలో ఉన్నటువంటి 50% మంది యువత వారి భవిష్యత్తుకి ఒక మార్గం కల్పించే విధంగా ఈరోజు నైపుణ్య గణనని చేపట్టడం జరిగింది. అంటే దీని ద్వారా రాష్ట్రంలో ఏటా కాలేజీల్లో నుంచి కానీ, ఇంజనీరింగ్ కాలేజీల్లో కానీ, డిగ్రీ కాలేజీల్లో కానీ బయటకు వస్తున్నటువంటి విద్యార్థులు దాదాపు 4.5 లక్షల మంది ఉన్నారు. ఈ 4.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలన్నా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్నా వారికి కావలసినటువంటి నైపుణ్యత ఎటువంటిది, ఏ విధమైనటువంటి నైపుణ్యత కావాలనేది ఈ గణన ద్వారా సర్వే చేసి గ్యాప్ ఫిల్లింగ్ చేయడం జరుగుతుంది. ఈ నైపుణ్య గణనలో ముఖ్యంగా 3 రంగాల్లో, 1 ఉత్పత్తి రంగంలో, 2 సేవా రంగంలో, అలాగే 3వది నిర్మాణ రంగంలో, కన్స్ట్రక్షన్లో కానీ, మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ, సర్వీస్ సెక్టర్లో కానీ ఈ 3 రంగాల్లో ఎటువంటి నైపుణ్యత ఈరోజు కాలేజీల్లో చదువుతున్నటువంటి యువతకు కావాలనేది గణన చేసి ఆ దిశగా వారికి అటువంటి ఏర్పాట్లు చేసి వారి కాళ్ళ మీద వారు నిలబడే విధంగా ప్రభుత్వం వారికి సరైన రీతిలో ఉపాధి కల్పించే విధంగా దీని ద్వారా కల్పించడం జరుగుతుంది. పరిశ్రమలకి కావాల్సినటువంటి అవసరాల ద్వారా పరిశ్రమలకి ఈరోజు కాలేజీ నుంచి వచ్చేటప్పటికీ వారికి ఆ స్కిల్ సెట్తో ఉండి ఆ జాబ్ సూట్ అయ్యే విధంగా కూడా చేయడం జరుగుతుంది. ఈ విధంగా 4వ సంతకం నైపుణ్య గణన ద్వారా చేయడం జరిగింది.